అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే భగవంతుణ్ణి సృష్టి స్థితి లయకారకుడిని మనం ఒక గురువు రూపంలో మనం చూసుకుంటాం. మన ప్రత్యక్ష దైవంగా తల్లిదండ్రుల తర్వాత గురువుని మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. అటువంటి గురువుతో ఫస్ట్ మనం పాడ్కాస్ట్ అనేది మన ఎస్కేఎస్బి ట్రస్ట్లో స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు చిన్నప్పుడు మేము 10th క్లాస్ చదివినప్పుడు మాకు కొంచెం ప్రేరేపితంగా కొంచెం ఎంతూజియాజంగా మా అందరినీ ఎంకరేజ్ చేసినటువంటి మాస్టర్ గారు మల్లేష్ మాస్టర్ గారు, ఆయనతో ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి గారు. సార్ ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్? ప్రజెంట్ నర్సంపేట మండలంలో పనిచేస్తున్నాను. ఓకే. సెకండ్ గ్రేడ్ టీచర్గా. ఓకే, సెకండ్ గ్రేడ్ టీచర్గా. అంటే ఎప్పుడు వచ్చింది సార్ ఈ జాబ్? అంటే మనది ఆర్సీఎం సెయింట్ జాన్స్ హై స్కూల్ కదా, అంటే మనది ప్రైవేట్ స్కూల్. మీరు ఎప్పుడు అంటే మా బ్యాచ్కి మీరు ఫస్ట్ వచ్చారు. సో అంటే ఐ థింక్ 2004 జూన్లో నేను జాయిన్ అయ్యాను ఆర్సీఎంలో. ఎస్. అంటే జూన్లో సమ్మర్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత మన జూన్ కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫిజిక్స్ మ్యాథ్స్ నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత సుమారుగా 5 years అంటే ఆర్సీఎంలో 5 years వర్క్ చేశాను. అయితే నేను వచ్చేటప్పటికి ఏంటంటే ఏదో అంటే నాకు తెలిసిన 4 విషయాలు చెప్దాం అనుకునేసరికి ఇది డెవలప్డ్ అదే ఏరియా, అంటే రూరల్ కాకుండా అర్బన్ సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా ఎక్స్పెక్టెడ్గా ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా నేను రీచ్ అవ్వలేకపోయాం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 1 day క్లాస్ అంటే 1 గంట క్లాస్కి నేను 5 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళం, బుక్స్ గట్రా రెఫర్ చేసేవాళ్ళం. నా మ్యాథ్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్, నాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, కానీ అక్కడ ఫిజిక్స్ అనేది ఖాళీ ఉంది. సరేలే ఏముందని అంటే నాకు ఆపర్చునిటీ కావాలి కదా, నేను ఫిజిక్స్ ఎంపిక చేసుకున్నాను. ఫిజిక్స్ ఎంపిక చేసుకున్న తర్వాత సాధారణంగా ఫిజిక్స్ అనేసరికి నాకు ఫస్ట్ టైం అనమాట అంటే టీచ్ చేయడం. ఫస్ట్ కొద్ది రోజులు నేను ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చూసి, అరే మనం ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ బుక్స్ లైబ్రరీలో రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు దాంట్లో ఒక ఇంట్రెస్ట్ అనేది పుట్టి ఫిజిక్స్ని ఎట్లాగైనా ఛాలెంజ్ చేసుకొని ఆ 4 years 5 years ఫిజిక్స్ నేను బాగా రన్ చేశాను. ఐ థింక్ నాకు తెలిసి 100కి 98 మార్క్స్ కూడా ఆర్సీఎంలో వచ్చాయి ఫిజిక్స్లో. అంటే ఫస్ట్ టైం ఫిజిక్స్లో 98 మార్క్స్ రావడం అనేది చాలా ఎప్రిసియేషన్. అంటే పిల్లలు కూడా చాలా దీనిగా చదివారు. ఆ విధంగా అంటే ఫిజిక్స్ అంటే ఒక విధంగా అంటే పిల్లలకి ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఒక ఎక్స్పెరిమెంటల్గా ఫ్యూచర్లో వాళ్ళు ఫిజిక్స్కి ఉపయోగపడే విధంగా, అంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్, అంటే ఏదో లెసన్ చెప్పకుండా లెసన్స్తో పాటుగా మోడల్గా వాళ్ళని ఒక ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఒక ఫ్రెండ్స్లా ట్రీట్ చేసి నేను ఎక్కువగా చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పనిష్మెంట్స్ కూడా అలాగే ఉండేవి. ఇచ్చిన వర్క్ కంప్లీట్ కాకపోతే పనిష్మెంట్స్ కూడా అంటే స్మూత్లీగా పనిష్మెంట్ చేసేవారు, వాడికి అర్థమయ్యే రీతిలో, అటు ఫ్యూచర్గా అర్థమయ్యేటట్లు. ఫ్యూచర్కి అంటే ఇలా చదువుకోవడం వల్ల నీకు ఏం ఉపయోగపడుతుంది, ఈ ఫ్యూచర్లో నువ్వు ఏం మిస్ అయిపోతున్నావు, ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తే ఫ్యూచర్ నీది బాగుంటుందని నేను టీచ్ చేయడం జరిగింది ఫిజిక్స్. అండ్ అలాగే అప్పుడున్న టీచర్స్లో అందరికంటే మీరు యంగ్ అప్పుడు. ఎస్. అప్పుడు యంగ్, అప్పుడు ఉన్న టీచర్స్తో మీ సంబంధాలు ఎలా ఉండేవి సార్ మన స్కూల్లో? సాధారణంగా నేను అడుగు పెట్టేటప్పటికి మన ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు సూర్యన్ మేషర్ ఉండేవారు. నిజంగా చెప్పాలంటే ఆయన చాలా మాకు మోటివేషన్ చేశారు. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, మేము ఇక్కడ ఏజ్తో ఇక్కడ ఉండిపోయాము, స్టక్ అయిపోయాం, కానీ మాలా మీకు కాకుండా దీంతో పాటు అదనంగా ఏమైనా చదువుకొని మీ లైఫ్ని కొద్దిగా సెక్యూర్గా చూసుకోండి అని చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ ఇయర్ పెద్దగా నాకు ఇది అనిపించలేదు. సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత నేను ఆలోచించడం ప్రారంభించాను. సరే నా టీచింగ్ ఎక్కడైనా లేకపోతే అవుట్ ఆఫ్ వే ఉండాలి కదా, నాకు కూడా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇక్కడ ఓన్లీ ఉదయం 4 periods, సాయంత్రం 3 periods, 7 periods నేను చెప్పేవాడిని. మిగతా లేజర్ పీరియడ్స్లో నా కెరియర్ కోసం నేను చదువుకునేవాడిని. చదువుకోవడం వల్ల ఆ సార్ అప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చేవారు. అంటే నాతో పనిచేసినటువంటి మన సూర్యన్ మేషర్, ఆశీర్వాదం సారు, తర్వాత శ్రీన్ సారు, దాంతోపాటుగా మన రామరావు సారు, రమేష్ సారు, జయరామ్ సారు, తర్వాత నా రూమ్మేట్స్ సత్యనారాయణ సారు, చలన్ సారు, మరి రవిశంకర్ సార్, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా వాళ్ళు వాళ్ళ అనుభవంతో మాలా కాకుండా మీరు డిఫరెంట్గా ఆలోచించి ఏదైనా మంచిగా లీడ్ చేయండి, సక్సెస్ అవ్వండి లైఫ్లో అని చెప్పడం జరిగింది. అంటే పిల్లలకి పాఠాలు చెప్తూ యాజ్ వెల్ యాజ్ నా లైఫ్ని కూడా నేను లీడ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడే మన రూమ్ తీసుకొని 5 years నేను ఇక్కడ టౌన్లోనే ఉండిపోయాను. ఉండిపోయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత సార్కి రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు ఇది పరిస్థితి, నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నాకు కొద్దిగా లీవ్ కావాలి సార్, కొద్దిగా చూడండి సార్ అంటే ఖచ్చితంగా హాలిడేస్లో ఎక్కువగా నేను లీవ్స్ పెట్టేవాడిని కదా, ఓన్లీ ఎగ్జామ్స్కి లీవ్స్ పెట్టేవాడిని.
ఆల్ ఓవర్ ఇండియా కనీసం ఒక 30 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను నేను. అందులో ఒక 10 ఎగ్జామ్స్ రిటర్న్. అంటే ఒక 6 months అయింది నేను రిటర్న్ క్వాలిఫై అవ్వడానికి. రిటర్న్ క్వాలిఫై అవ్వగానే నాలో కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగింది. ఖచ్చితంగా నేను కూడా ఏదో రోజు కాన్ఫిడెన్స్గా షూర్గా సక్సెస్ అవుతానని విషయాన్ని. ఆ తర్వాత నెక్స్ట్ 10 అయిపోయిన తర్వాత ఒక 5 ఎగ్జామ్స్ రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన దీంట్లో ఈఎస్ఐ ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రీయ విద్యాలయం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫీస్ డిఆర్డిఓ అదొకటి, తర్వాత టీచర్ జాబ్. ఇవి అయిన తర్వాత ఏమైందంటే డిఆర్డిఓకి ఫస్ట్ అటెంప్ట్లో 3 phases చేశాను. అంటే రిటర్న్ అవగా ఆల్ ఓవర్ ఇండియా 15 పోస్ట్స్ అవి. కానీ 15కి అయినా సరే పోటీ పడదాం చూద్దామని చెప్పేసి నేను బెంగళూరులో రిటర్న్ ఎగ్జామ్ రాశాను. రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత వాడు స్కిల్ టెస్ట్ పెట్టాడు. స్కిల్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టాడు. ఈ 3 దాటుకొని నేను సక్సెస్ అయ్యాను. 2 సక్సెస్ అయ్యాను. 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను. 2 పోస్టింగ్ వచ్చింది. అయితే ఇదంతా అంటే నేను బిఫోర్ అంటే ఆర్సీఎంలో రాకముందు నాలో సబ్జెక్ట్ ఉంది కాదనలేదు, కానీ దాంట్లో స్కిల్ లేదు. నేను ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలతో చెప్తూ పిల్లల నుంచి కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అంటే స్కిల్నెస్ నేర్చుకున్నాను. స్కిల్నెస్ నేర్చుకొని ఈరోజు ఒక టీచర్గా ప్రొఫెషన్లో నేను సెటిల్ అయ్యానంటే నిజంగా చెప్పాలంటే ఆర్సీఎం నా అంటే అదొక టీచింగ్ సబ్జెక్ట్, అది ఒక మోరల్ వాల్యూస్. అంటే ఒక సంస్థ కాకుండా యాక్చువల్గా నేను టీచర్ను, కానీ నేను అక్కడ స్టూడెంట్ని. అంటే నేను స్టూడెంట్ టీచర్లా నాకు నేను నేర్చుకుంటూ పిల్లలకు కూడా చెప్పేవాడిని. అయితే ఒక మోరల్ ఎథిక్స్తో ఉన్నటువంటి వాల్యూస్తో ఉన్న స్కూల్ అది. దాంట్లో చాలా మంది టీచర్స్ వచ్చారు, జాబులు కొట్టి బయటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు చాలా అబ్రాడ్లో ఉన్నారు, చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. అదేంటంటే అంటే ఎకనామికల్గా చూడకుండా ఒక మోరల్ వాల్యూస్తో ఉన్న ఎథిక్స్తో అది బాగా మంచిగా రన్ అయింది. రన్ అవ్వడం కూడా టీచర్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి విద్యార్థుల్ని ఒక మంచి డిసిప్లైన్డ్గా మంచి సిటిజన్స్గా తయారు చేసి సమాజానికి ఒక మంచి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది బయటికి దాని నుంచి పంపించడం పెడుతుంది. అవుట్పుట్ అనేది వెంటనే రిజల్ట్ రాదు. ఇప్పుడు అంటే ఐ థింక్ 10 years తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఎక్కడైనా సెటిల్ అయ్యి డిసిప్లైన్గా ఒక వర్క్ చేసి ఒక విధంగా స్కిల్స్ సంపాదిస్తున్నారంటే నిజంగా ఈరోజు సమాజంతో పోటీ పడలేకపోవచ్చు ఆర్సీఎం. అంటే ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి, అంత ఫండింగ్ మనకు లేకపోవచ్చు, కానీ ఇప్పటికీ అప్పటికీ మోరల్ వాల్యూస్తో ఉన్నటువంటి స్కూల్ అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఇప్పుడు ఎంతోమంది టీచర్స్ కూడా లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నాలాంటి మంది, ఇప్పుడు ఉదాహరణకు మా కొలీగ్ సత్యనారాయణ మేషర్ ఉన్నారు, ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిపే చదివాము. ఆయనకి నాకు జాబ్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆయనకు కూడా మా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. దానికి ముందు ఇంకో మేడం అనురాధ జ్యోతి అని ఒక మేడం ఉండేది, జ్యోతి అని ఇంకో మేడం ఉండేది, ఆవిడ హిందీ చెప్పారు, ఈవిడ మ్యాథ్స్ చెప్పింది. ఆవిడ కూడా సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేశారు. తర్వాత సూర్యనారాయణ మేషర్ కూడా మొన్న 98 DSCలో ఆయన కూడా జాబ్ వచ్చింది. సూర్యనారాయణ మేషర్ కూడా వచ్చింది. తర్వాత రమేష్ సార్ కూడా రావడం జరిగింది. సార్ రామారావు మేషర్ అంటే స్కూల్ అసిస్టెంట్ గా మాకన్నా ముందే సెటిల్ అయ్యారు. ఆయన మాకన్నా ఫస్ట్ నేను వచ్చిన సంవత్సరమే 6 months తర్వాత ఆయన చేయడం జరిగింది. ఆయన కూడా ప్రజెంట్ నర్సంపేటలో వర్క్ చేస్తున్నారు. ఇంతమంది టీచర్స్ కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చిందంటే అది ఆర్సీఎంఏ. మేమంతా కూడా అక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. మేము చెప్పాం పిల్లలకి, ఆఫ్ కోర్స్ మేము కూడా చాలా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకొని పిల్లలకి చాలా అంటే ఎక్సలెంట్ అంటే మేము అనుకుంటాను చాలా ఎక్సలెంట్గా టీచ్ చేస్తాం. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు అవుట్పుట్ రూపంలో ఎక్కడెక్కడో చాలా మంది స్టూడెంట్స్ కనిపిస్తుంటారు. సార్ పలానా దగ్గర మేము వర్క్ చేస్తున్నాం, పలానా అబ్రాడ్లో ఉన్నాం, పలానా పీజీ చేస్తున్నాం, పలానా దగ్గర మెడిసిన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే నిజంగా అంత అంటే ఒక మోరల్తో ఎనీ ఎఫర్ట్స్ అంటే ఎకనామికల్గా రిజల్ట్ ఆలోచించకుండా అప్పటికి ఇప్పటికి కూడా మంచి ఎఫర్ట్స్తో స్కూల్ రన్ చేశారు. అప్పుడు కూడా టీచర్స్ అందరూ కూడా నా కెరీర్లో కూడా ఎంతోమంది టీచర్స్ నాకు ఎంకరేజ్మెంట్ చేశారు. హెచ్ఎం సార్తో పాటు మిగతా టీచర్స్ అందరూ కూడా నేను రాసిన ప్రతి ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయండి అని చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. ఆ విషయంలో నేను చాలా థ్యాంక్స్ మా ఉపాధ్యాయ బృందాలందరికీ నేను చెప్పొచ్చు. సార్ ఇప్పుడు మనం ఆర్సీఎం స్కూల్లో అప్పుడు 2004-06 ఆ టైంలో మా 10th class అప్పుడు ఎడ్యుకేషన్ ఒకలా ఉండేది. అప్పుడు ఏంటంటే మనకి మీరు అన్నట్టు ఇందాకలా పనిష్మెంట్ ఇచ్చేవారు, ఈవెన్ అవసరమైతే పిల్లడి మీద చేసుకోవడం, అంటే వాడికి భయభక్తులు నేర్పాలని, వాడికి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలని. కానీ ఇప్పుడు నేటి పరిస్థితి ఇట్స్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే పనిష్మెంట్ అనేది లేదు అంటే ఉండకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాతో మనకి ఏంటంటే మోరల్ వాల్యూస్ లేదు. అంటే మనం ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది.
ఇది చాలా ఉపయోగమే. దీనివల్ల అంటే జాబ్ వర్క్స్ తగ్గిపోయి 10 మంది చేయవలసిన ఒక్కరు చేస్తున్నారు, కానీ దానికి మోరల్ వాల్యూస్ ఉండవు కదా. ఇప్పుడు కూడా పిల్లలు మనం చూస్తున్నటువంటి సెల్ మరి ఎలక్ట్రానిక్ మీడియా చూడడం వల్ల వాడు ఏం చేస్తానంటే అంటే పేరెంట్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం లేదు, గ్రాండ్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం లేదు, ఓల్డ్ స్టోరీస్ నేర్చుకోవడం లేదు, మోరల్ స్టోరీస్ నేర్చుకోవడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువు ఏం చేసేవాడు అంటే శిష్యులకి చాలా పనిష్మెంట్స్ ఉండేవి. అంటే ఒక శ్లోకం అంటే ముఖతక పారాయణం అంటారు అన్నమాట. అప్పుడు రీడింగ్ రైటింగ్ ఉండేది కాదు, ఓన్లీ గురువు చెప్తే విని నేర్చుకునేవారు, ఏకాగ్రత నేర్చుకునేవారు. అప్పుడు గురువు చెప్పింది అక్షరాల సత్యం, అది ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మన గురువు చెప్పకముందే వీడు ఎలక్ట్రానిక్ మీడియాలో నేర్చుకుంటున్నాడు, గురువు చెప్పాల్సిన లేదు ఓన్గా నేర్చుకుంటున్నాను అంటారు. కానీ ఎంత ఓన్గా నేర్చుకున్నా ఎంత ఇంటెలిజెన్సీ వచ్చినా సరే గురువు ఖచ్చితంగా ఉండాలి. గురువు లేని విద్య ఎప్పుడు కూడా రాణించదు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు పనిష్మెంట్ అనే విషయానికి వస్తే మనం పిల్లలకి పనిష్మెంట్ అనేది ఇవ్వలేము, ఇవ్వడానికి చట్టాలు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. అంటే పనిష్మెంట్ కాకుండా వాడు అంటే మంచి స్మూత్లీ అంటే వాడు మనసుకి హత్తుకునేటట్లు, వాడు ఉపయోగపడేటట్లు, వాడు ఆలోచించి తగ్గేటట్లుగా పనిష్మెంట్ మనం ఇవ్వాలి. అంటే చదువుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, మనం చేస్తున్న విధానం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది చూడాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చాలా గారాభంగా పెంచుతున్నారు. అంటే మా అబ్బాయికి ఒక ఏసీ రూమ్ ఇచ్చాను చదువుకోవడానికి, మా అబ్బాయికి నేను పెద్ద హాల్ ఇచ్చానంటే వాడు ఎప్పుడు అక్కడ కూర్చొని ఉండేటప్పుడు వాడు అంటే ఆ అబ్బాయి యొక్క చలన కౌశలాలు అభివృద్ధి చెందవు, వాడు ఎగరడు, దుమకడు. అంటే వాటిలో బాడీ లాంగ్వేజ్ అనేది సఫిషియెంట్ గా ఉండదు, వాటిలో ఏమొస్తుంది స్థూలకాయత్వం అనేది వస్తుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించడం అది రాంగ్ అనమాట. పిల్లలకి ఎప్పుడు కూడా సౌకర్యాలు కల్పించకూడదు. సుఖాన్ని అలవాటు చేస్తే వాడు కష్టాన్ని తెలుసుకోలేడు. ఇప్పుడు మనం సంపాదించిన సంపాదన కొంతవరకే ఉంటుంది, ఆ తర్వాత వాడు సంపాదించవలసి వస్తుంది, అప్పుడు సంపాదించలేడు. కాబట్టి పిల్లలు ఎంత కోటీశ్వరులు అయినప్పటికీ పిల్లలలో వాడు ఓన్ క్రియేటివ్నెస్ అంటే ఓన్గా ఏదైనా ఒక విషయంలో ప్రొఫెషన్సీ నేర్చుకోవాలి. వాడు ప్రొఫెషన్సీ ద్వారా వాడు ఎర్నింగ్ చేసుకోవాలి. ఎర్నింగ్ చేయడం వల్ల వాల్యూ, మనీ యొక్క వాల్యూ పెరుగుతుంది, క్రమశిక్షణ వస్తుంది. అప్పుడు గురువు చెప్పినటువంటి విషయానికి అక్కడికి అర్థం ఉంటుంది. అప్పుడు గురువు డిసిప్లైన్గా ఎందుకు నేర్పారు. క్రమశిక్షణ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్లస్ శ్వాసల క్రమశిక్షణ రెండు రావాలి. ఆర్థిక క్రమశిక్షణ లేదా ఇంకా అప్పులు పాలవుతారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ఉండాలి. ప్లస్ పేరెంట్స్తో అంటే ఇంటరాక్ట్ అవుతూ క్రమశిక్షణ నేర్పించాలి. ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది దాన్ని రిసీవ్ చేసుకోవడం లేదు, ఇంకా వేరేగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి చెప్తూ క్రమశిక్షణ అనేది అంటే స్వీయ క్రమశిక్షణ అంటే వాడికి నేర్చుకునేటట్లుగా దండన కాకుండా ఒక పొగడ్త రూపంలో అర్థమయ్యేటట్లుగా క్రమశిక్షణ అనేది ఇప్పుడు ఉండాలి. ప్రజెంట్ అదే ట్రెండింగ్ అనేది నడుస్తుంది. ఖచ్చితంగా అప్పుడున్న క్రమశిక్షణ అనేది ఇప్పుడు పనికిరాదు. 100 టైమ్స్ రాయండి, 10 టైమ్స్ రాయండి అయితే అంత టైము వాడికి లేదు. కాబట్టి అలా కాకుండా వాడికి అర్థమయ్యే భాషలో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఉపయోగపడే విధంగా మనం వాడికి క్రమశిక్షణ పొగడ్తతో కలిగిన క్రమశిక్షణ మనం ఇప్పించాలి ఖచ్చితంగా. ఆర్సిఎం స్కూల్లో సుమారుగా 2004 నుంచి 2009 వరకు చేసి ఉన్నారు. ఈ 5 సంవత్సరాల టైంలో సుమారు ఒక 5 బ్యాచెస్ మిమ్మల్ని చూశారు. అంటే మన స్కూల్లో ఏంటంటే 6th క్లాస్ to 10th క్లాస్. సో ఇంతమందిలో మీకు బాగా నచ్చిన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ టైం పీరియడ్లో మీకు నేను టీచ్ చేసినందుకు శబాష్రా అనిపించిన సందర్భంగానే ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. అంటే నేను ఈ 5 yearsలో 10th క్లాసు సుమారు 50-50 100 అంటే 500 10th క్లాస్ స్టూడెంట్స్ అవుట్పుట్ వెళ్ళారు బయటికి. అవును. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ మ్యాక్సిమం చూసుకుంటే అంటే ఒక మెరిట్ స్టూడెంటే బెస్ట్ స్టూడెంట్ కాకుండా మెరిట్ కాకపోయినా లాస్ట్ బెంచ్లో ఉన్న ఆ స్టూడెంట్ కూడా బెస్ట్ స్టూడెంట్ నా విషయంలో. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్ అంటున్నాం, ఐక్యూ ఎక్కువ లెవెల్ అంటే 150 అబవ్ ఉంది కాబట్టి ఐక్యూ చెప్పగానే అర్థం అవుతుంది. ఆ ఐక్యూ రావడానికి కారణం ఎవరు? ఒక టీచరే కాదు, వాడి ఇంట్లో పేరెంట్స్ కూడా, పెరిగినటువంటి కల్చర్ కూడా. అంటే మొదటి నుంచి వాళ్ళ పేరెంట్స్, కల్చరు ప్లస్ టీచరు ఈ 3 ఈక్వల్గా ఉండడం వల్ల వాడు బెస్ట్ అయ్యాడు. మరి ఆ బెస్ట్ కానటువంటి లాస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్ ఒక టీచరే ఎఫెక్ట్ చూపించేటప్పుడు పేరెంట్స్కి అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. వాళ్ళు ఉన్నటువంటి ఏరియా అంటే సోషల్ ఏరియా అనేది మంచిగా లేకపోవచ్చు. అందువల్ల వాడు ఉన్న పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల, వాళ్ళ అమ్మ నాన్న చదువుకోపోవడం వల్ల, వాడికి ఏ విధంగా ఉండాలనేది ఇంటి దగ్గర నేర్పకపోవడం వల్ల వాడు బ్యాకప్ అయిపోయాడు. అంతేగాని ఏ వ్యక్తి కూడా ఈ రోజు ఐక్యూ లేకుండా పుట్టాడు. భగవంతుడు అనేవాడు అందరికి ఈక్వల్ ఐక్యూ వస్తాడు. కానీ ఒక కత్తి, ఒక నైఫ్ ఉంది, నైఫ్ని ఎంత షార్ప్గా మనం వాడితే అది అంత షార్ప్గా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే
అది ఎప్పటికీ పనికిరాదు అనమాట. నా కెరియర్లో అందరూ బెస్టే, కానీ మరి రిజల్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉన్నది, లాస్ట్ ర్యాంక్ ఉంది. మరి నాకు ఇద్దరు కూడా ఈక్వల్. ఎక్కువ ఇష్టపడేది నేను లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇష్టపడతాను. ఎందుకంటే వాడికి ఎందుకు చెప్పలేకపోతాను అంటే వాడికి మార్క్స్ రావడం లేదంటే వాడికి అర్థమయ్యే విధంలో నేను చెప్పలేకపోతాను అన్నట్లు. అంటే వాడు నేర్చుకోకపోవడంలో ప్రాబ్లం కాదు. ఓకే ఓకే, అంటే అది మన మిస్టేక్ ఐ థింక్. ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి సక్సెస్ అవ్వలేదంటే వాడికి అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయుడు బోధించలేదనే దాని అర్థం. లేదు అలా అయితే ఆ విషయంలో మనం అక్కడ చెప్పకూడదు, చెప్తాడు ఇంకా చదవడు. అంటే నిజం ఇది. అంటే మీరు ఓకే మీరు చెప్పారు, వాడికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పలేకపోతున్నాం అనేది ఒక పాయింట్ అయితే అవ్వచ్చేమో. కానీ ఇప్పుడు నేను ఐఎమ్ ద బ్యాక్ స్టూడెంట్ కాబట్టి బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. ఎప్పుడు కూడా నేను ఎడ్యుకేషన్ మీద అంటే మీరు ఎంత చెప్పాలనుకున్నా ఏదో చెప్తున్నారులే అనే ఒక ఆలోచన, మన ఆలోచనలు ఎక్కడో ఆట మీదో లేకపోతే సాయంత్రం వచ్చే స్పోర్ట్స్ పీరియడ్ మీద ఈరోజు క్రికెట్ బాగా ఆడాలి, ఇలాగ ఆడాలి, అలాగ ఆడాలి అని అంటే పాఠం చెప్తున్నప్పుడు మనం ఊహించుకోవడము, అంటే కాన్సన్ట్రేషన్ దాని మీద లేకపోవడం అనమాట. ఆ విధంగా స్టూడెంట్ బ్యాక్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అది మీ లోపం అయితే కాదులేండి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఈ పరిస్థితుల ప్రభావం, ఈ మూడు మ్యాచ్ అయ్యి ఇక్కడ సోషల్గా వాడు ఎక్కడ ఉంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల పొజిషన్ ఏంటి, వాడు పెరుగుతున్న కల్చర్, ఇవన్నీ సమ్మేళనమయ్యి ఆ స్టూడెంట్ ఒక మంచి ఐక్యూ లెవెల్ని చేరుకుంటాడు. అయితే నేను ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సమ్వాట్ ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ 600కి 550 590 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన స్కూల్లో. ఇప్పుడు నాలాంటి వాడు ఒక 300 350 మార్క్స్తో బయటికి వెళ్ళిన వ్యక్తులు కూడా సక్సెస్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసి లేకపోతే ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ అనేది మనం చెప్తున్న ఈ ఎలిమెంటరీ లెవెల్లో కానీ లేకపోతే హైయర్ స్కూల్ లెవెల్లో కానీ డిసైడ్ అయిపోతుందా? అక్కడితో ఆగకుండా తర్వాత వాడు మళ్ళీ వెళ్ళేటటువంటి దీంతో డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఏంటంటే ఇక్కడ వేరియేషన్ అనేది స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెలా లేకపోతే స్టూడెంట్ యొక్క మొరాలిటీసా, ఇవి రెండింటినీ మనం ఎలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని స్టూడెంట్ని అంచనా వేయగలరు? యాక్చువల్గా మంచి క్వశ్చన్ వేశారు. చాలా మందికి ఏంటంటే ఇదే, మా అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా ఇది సక్సెస్ అయిపోతుందా, తక్కువ మార్కులు సక్సెస్ అవడా, ఇది నాట్ ఐ థింక్ ఇది కరెక్ట్ కాదు. అయితే ప్రతి వాడిలో కూడా ఒక స్కిల్నెస్ ఉంటుంది. అయితే ఫస్ట్ బెస్ట్లో వచ్చేవాడు కూడా వాడి మార్క్స్తో పాటు వాడిలో స్కిల్ ఉందనుకో ఖచ్చితంగా టాపర్ అయిపోతాడు. సరే వదిలేద్దాం, 300 మార్క్స్తో బయటకు వచ్చాడు ఒక అబ్బాయి, వాడు ఏం చేస్తాడు, ఇది ఇప్పటికీ అదే చెప్తాను ఈ పాయింట్, ఒక మంచి పాయింట్ ఇది. ఆ అబ్బాయి 300తో వచ్చే కదా నా లైఫ్ అయిపోయింది అనుకోవడం చాలా రాంగ్. ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడతాడు. ఆ ప్రొఫెషన్స్లో స్కిల్నెస్ ఉంటే ఖచ్చితంగా టాప్ అవుతాడు. ఇప్పుడు చాలా మంది ఎకనామికలిస్ట్ని చూసాం, వాళ్ళు ఫెయిల్యూర్సే, ఇది సబ్జెక్ట్లో రిజల్ట్స్లో ఫెయిల్యూర్, కానీ ఇప్పుడు 1 crores టర్న్ అవుట్ చేస్తున్నారు. ఈ రీసెంట్గా ఒక అతను మన వాట్సాప్లో వచ్చింది, ఆయన 10th ఫెయిల్, ఆవులు కాసుకునేవాడు, ఆవుల నుంచి వచ్చినటువంటి నెయ్యిని బాగా ఇచ్చేసి డెవలప్మెంట్ చేసి బెస్ట్ గీ తయారు చేశాడు, 1 కోటి టర్న్ అవుట్ చేస్తున్నాడు ఆవుల్ని ప్రేమిస్తూ. అవును, అది చూడు ఎలా అయింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏ స్టూడెంట్స్ అని ఇప్పుడు నేను రాబోయే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటికే చాలా మంది సెటిల్ అయి ఉంటారు, చాలా మంది సెటిల్ అవ్వకుండా కూడా ఉంటారు, కానీ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు. ఆ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్ దైవంతో భావించి దాంట్లో స్కిల్నెస్ సంపాదిస్తే ఖచ్చితంగా టాప్. ఆ స్కిల్నెస్తో ఖచ్చితంగా అక్కడ డిపార్ట్మెంట్ గుర్తిస్తుంది, గుర్తించి నువ్వు టాప్ అవుతావు, ఖచ్చితంగా టాప్ అవుతావు. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఏఎస్ అయిపోలేం కదా, మనం ఎప్పుడైతే ఒక ట్రాక్ దాటిపోయిందో ఆ ట్రాక్ నువ్వు ఉన్నటువంటి పొజిషన్లో నువ్వు వినియోగించుకోవాలి. ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ రావు, మనమే ఆపర్చునిటీని కల్పించుకోవాలి. ఎవరైతే ఆపర్చునిటీస్ని కల్పించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అయితే నా కెరియర్లో బెస్ట్ స్టూడెంట్ చాలా మంది, అందరూ బెస్ట్ స్టూడెంట్సే. ఇందులో మోస్ట్లీ చెప్పాలంటే మన చౌదరి పావని ఆమె ఉంది, ఆమె ఇప్పుడు ఏదో మెడిసిన్ ఏదో చేయిస్తుంది, ఆమె కూడా బెస్ట్ స్టూడెంట్. తర్వాత హెచ్ఎం సార్ అబ్బాయి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా పెద్ద అబ్బాయి కూడా, తర్వాత దివ్య, తర్వాత జయకృష్ణ, మరి తర్వాత అజయ్ కుమార్ బోర్డింగ్ లో ఉన్నాడు అబ్బాయి, ఎస్పీఎల్ కూడా చేశాడు, చాలా ఒబీడియంట్ గా. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నేమ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ త్వరగా రావలేదు. బెస్ట్, అందరూ బెస్టే. ఎందుకంటే ఆర్సీఎం నుంచి బయటకు వచ్చాడంటే ఒక బెస్ట్ స్టూడెంట్, అంటే సమాజంలో మంచి వాల్యూస్తో అందరినీ ప్రేమిస్తూ, అంటే అబ్బాయి నుంచి ఎటువంటి సంఘ విద్రోహ శక్తుల్లో ఇలాంటివన్నీ టాపిక్ రాదు అక్కడ, రాదు. ఒక మంచి అంటే మంచి సిటిజన్ మనం అందించామనేది ఖచ్చితంగా చెప్పగలం. వీళ్ళందరూ కూడా బెస్ట్ స్టూడెంట్. నేను టీచ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు నిజంగా ఫిజిక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు, నేను తీసుకునేటప్పటికీ నాకు అది అంటే ఏంటో తెలియదు. 1 year అయిన తర్వాత ఫిజిక్స్ అంటే చాలా ఇష్టపడి అప్పటికీ కూడా అంటే పిల్లవాడికి ఎలా చెప్తే
అర్థమవుతుందని విత్ ఎక్స్పెరిమెంటల్తో బాగా టీచ్ చేశాను. పూర్తిగా 100 కన్నా 150 ఎఫర్ట్స్ పెట్టేవాడిని. చెప్పేటప్పుడు వాడికి ఎంత క్రిటికల్ సమ్స్ అయినా సరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో ఫుల్లీ ఎక్స్ప్లెయిన్. నా క్లాస్ అంటే ఫస్ట్లో చాలా అంటే ఫస్ట్ ఏంటంటే ఫియర్, జడుస్తారు, ఎందుకు పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది కొద్ది రోజులు అయిన తర్వాత ఇంట్రెస్ట్, ఆయన సార్ చెప్తాను మన కోసం ఇంట్రెస్ట్ పెరిగేది. 3 and తర్వాత ఏంటంటే మీకు నాకు స్టూడెంట్స్కి నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఉండేది కదా, మహా ఉంటే ఒక 10 years. అందువల్ల వాళ్ళు కలిసిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఫీల్నెస్ కానీ వాళ్ళ ఉన్నటువంటి సమ్స్ అంటే ఒక డిఫికల్టీస్, ఎక్కడ డిఫికల్టీస్ వచ్చింది అని ఫీల్గా చెప్పి అంటే క్లియర్గా సార్ నాకు ఇది డిఫికల్టీ ఉందని ఫ్రీలీగా మాట్లాడేవారు. అది మనం వాళ్ళకి ఎలా చెప్తే బాగుంటుందని వాళ్ళు వెంటనే రెమిడియల్ టీచింగ్ చెప్పేవాడు. అందువల్ల ఎక్కువ మోస్ట్లీ నాతో వాళ్ళ గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ అనమాట. అంటే చాలా ఫ్రెండ్లీగా మరి గేమ్స్ మన టీచర్స్ డే వచ్చేటప్పుడు గేమ్స్ గట్రా ఆడేటప్పుడు చాలా హెల్దీగా నాతో చాలా పార్టిసిపేట్ చేసేవారు అనమాట. అంటే నాతో కదా అందరితో కూడా. అందువల్ల ఏంటంటే నిజంగా వాళ్ళకి నాకు పెద్దగా గ్యాప్ ఉండేది కాదు. మ్యాక్సిమంగా ఈ 5 years కూడా అందరూ కూడా మంచిగా అంటే మంచి రెస్పెక్టబుల్గా నా దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నారు. సమాజంలోకి వచ్చి మంచి ఉన్నతమైన వ్యక్తులుగా తయారు. ఈ రీసెంట్గా ఒక శాంసంగ్ ఏసీ రిపేర్ వర్క్ చేస్తాడు, అబ్బాయి పేరు నాకు తెలియదు, మన ఆర్సీఎంలోనే. అతనే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఆ సెక్షన్లో. ఆ పేరు మరి మర్చిపోయాను. కానీ ఈ రోజు హ్యాపీగా ఈ జోనల్కంతా అతనే రిపేర్ చేస్తున్నాడు. నాకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నప్పుడు క్రాస్ అయ్యి విష్ చేసాడు అనమాట. విష్ చేస్తే ఏంట్రా అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే, సరే వాళ్ళకి శాంసంగ్ మన ఎయిర్ కండిషనర్ అన్ని రిపేర్ చేస్తుంటాను, మీరు ఆన్లైన్లో ఎక్కడ బుక్ చేసినా సరే ఖచ్చితంగా నాకు ఓటీపీ వస్తే నేను ఈ సెక్షన్ అంతా చూస్తున్నాను. నేను చాలా అంటే ఆ అబ్బాయికి కూడా 50 marksకి 10 marks రావడం కష్టం, కానీ ఈరోజు స్కిల్తో హ్యాపీగా ముందుకు వచ్చాడు. ఇప్పుడు స్కిల్తో హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు. కాబట్టి మార్క్స్ అనేది అదొక ఫ్యాక్టర్ అంతే. అంటే మార్క్స్తో పాటు స్కిల్నెస్ ఉంటే టాపర్ అవుతారు. మార్క్స్ లేకుండా మినిమం మార్క్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్నటువంటి స్టూడెంట్ అందరికీ నేను అదే చెప్పడం, ఒకవేళ ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్లో ఖచ్చితంగా మనకి ఎవరు గుర్తించలేదు, మనకు వస్తున్న ఇన్కమ్ తక్కువ అని అనుకోకుండా దాంట్లో 100% ఇప్పుడు ఉన్నటువంటి ఏవైనా అప్రెంటిస్ కోర్సెస్ ఎక్స్ట్రా అంటే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే అప్డేట్ చేస్తున్నామో సెల్స్ని, అదే విధంగా అప్రెంటిస్ వస్తుంటాయి, ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అవి నేర్చుకుంటూ ఆ స్కిల్ని కొద్దిగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా 100% వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతాడు. నేను చెప్పేది ఖచ్చితంగా. అంటే మార్క్స్కి టాలెంట్కి ఈ రెండు డిఫరెంట్. మార్క్స్ అనేది ఏంటంటే ప్రైమరీ, టాలెంట్ అనేది సెకండరీ. మార్క్స్తో పాటు టాలెంట్ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా. మార్క్స్ మినిమం అయినా సరే టాలెంట్ ఉంటే అలా అయినా సక్సెస్ అవుతాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అది నా ఒపీనియన్. ఓకే సార్. ఇప్పుడు మన ఆర్షియం స్కూల్లో అల్యూమినియస్ కానీ లేకపోతే సమ్వాట్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అని ఇలా చేస్తున్నారు కదా సార్. సో మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చే సందేశం ఇప్పుడు ఏంటంటే దానికంటే కూడా మన అందరం ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు ఏదైతే ఈ 500 మెంబర్స్ని మీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే మీరు ఆ సందేశాన్ని ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పాడ్కాస్ట్ ద్వారా? మీ అందరినీ అంటే మీరు ఒక గెట్ టుగెదర్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి ఒక అల్యూమినియం ప్రోగ్రాంలో అయినా కొంతమంది పూర్వ విద్యార్థులు మాత్రమే వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆ 500 మంది స్టూడెంట్స్ని కూడా ఇప్పుడున్న సోషల్ మీడియాతో ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఈ పాడ్కాస్ట్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళకి? ముందుగా ఏంటంటే మరి 500 మంది నా పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎకనామికల్ లైఫ్లో ఎవరికి కూడా రెస్ట్ లేదు, ఖాళీ లేదు. ఇప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో వీళ్ళంతా ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు చూడడానికి కూడా టైం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నన్ను ఏదో ఫోన్ కాల్ చేసి మాట్లాడడం కూడా టైం ఉండకపోవచ్చు. కానీ ఈ విధంగా ఖచ్చితంగా నన్ను చూస్తారు, వాళ్ళని కూడా తర్వాత ఇప్పుడు చూడవచ్చు. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు, అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెషన్లో అయినా సరే స్కిల్నెస్ సంపాదించి ఒక బెస్ట్ అంటే సమాజంలో మనకంటూ ఒక బెస్ట్ ఉండాలని నిరూపించుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు సమాజం అనేది మళ్ళీ మనకు ఒక లైఫ్ రాదు, ఈ లైఫ్లోనే మనం ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. అంటే మనకన్నా పూర్ పీపుల్స్ ఉంటారు, ఏ విధంగానే సరే పూర్ పీపుల్స్ కానీ స్టూడెంట్స్ కానీ పూర్ స్టూడెంట్స్ కానీ వస్తుంటారు. కాబట్టి అంటే ఒక బ్యాచ్ సపోజ్ ఒక ఇయర్లో ఒక బ్యాచ్ వీళ్ళంతా ఒక బ్యాచ్ ఒక ఫ్రేమ్గా స్టార్ట్ అయ్యి ఎంప్లాయీస్ అంతా నాన్ ఎంప్లాయీ అందరూ కూడా ఆల్ ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేసి ఒక పేద విద్యార్థులకి ఒక బుక్స్ రూపంలో కానీ ఒక ఎక్విప్మెంట్ రూపంలో కానీ ఇచ్చి అంటే
ఒక ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తామో అది వాడి జీవిత తలరాతను మార్చేస్తుంది, వాడి ఫ్యామిలీని కూడా పోషించే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక 100 రూపీస్ ఖర్చు పెడితే వాడు ఒక రోజు మర్చిపోతాడు. కానీ వాడి జీవితానికి పనికొచ్చే చదువును మనం నేర్పిస్తే ఖచ్చితంగా వాడి జీవితం, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. కాబట్టి అదే కాకుండా ఇందులో ఎవరైనా కొద్దిగా ఎకనామికల్గా వీక్ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా సపోర్టివ్గా ఒక కొంత ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క స్కిల్నెస్ డెవలప్ చేయడానికి ఒక సపోర్ట్గా నిలబడితే వాళ్ళు కూడా మీ తోటగా కొద్దిగా ముందుకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఎక్కడ ఏ విధంగా సెటిల్ అయినా సరే గురువుతో పాటు ముందుగా తల్లిదండ్రులు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులు పూజించాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఈ లోకానికి పరిచయం అయ్యాం. ముందు అమ్మా నాన్నల్ని ఎవరు గౌరవిస్తారో ఖచ్చితంగా గురువుని గౌరవిస్తారు, ఖచ్చితంగా గౌరవిస్తారు. ముందుగా తల్లిదండ్రులు మనం ఏం చేయాలి, రెస్పెక్టబుల్గా చూడాలి. మ్యారేజ్ బిఫోర్ ఆఫ్టర్ అందరూ కూడా. ఎందుకంటే ఉదయం లేచి నీ కోసం క్యారేజ్ కట్టి లేపి నిన్ను ఒక 10th క్లాస్ వరకు నిన్ను చదివించి పాలన చేసి ఒక గ్రాడ్యుయేట్ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ చేసి ఈరోజు నీకు ఒక వైఫ్ని కూడా తీసుకొచ్చి పెట్టి ఈ విధంగా రేపు ఒక తల్లిదండ్రులు పడే ఆవేదన, నువ్వు ఒక తల్లిదండ్రులు అంటే పేరెంట్ అయ్యేటప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఒక స్టూడెంట్ అయినప్పుడు నీకు స్టూడెంట్ యొక్క ఫీర్ తెలుస్తుంది, ఒక పేరెంట్ అయినప్పుడు పేరెంట్ యొక్క ఫీర్ తెలుస్తుంది, నువ్వు ఒక గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు గ్రాండ్ ఫాదర్ పేరెంట్ తెలుస్తుంది, వాళ్ళన్న ఫీలింగ్ తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ తక్కువ టైంలో మళ్ళా వాళ్ళు లేనప్పుడు మనం ఊహించడం, వాళ్ళ కోసం ఆలోచించడం కన్నా ఉండేటప్పుడే మనకు ఉన్న టైంలో అంటే ఆప్యాయంగా పలకరించడం, ఫోన్ చేయడం, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికి కూడా త్వరతో పాటు గురువులను కూడా ఒక రెస్పెక్టబుల్గా చూడడం, ఫ్రెండ్స్ను కూడా చూడడం, అవసరమైతే సమాజానికి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం అనేది చాలా మంచిదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరొకసారి అంటే ఈ సమాజానికి మనం ఒక మెసేజ్ని ఇస్తూ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్స్ ఉన్నాయి, కాదని చాలా సెక్టర్స్ ఉన్నాయి చేస్తున్నాయి, NGOs గట్రా చేస్తున్నాయి. అవి కాకుండా అంటే ఎక్కడో NGO కాకుండా మీరు ఒక NGOగా ఫామ్ అయ్యి అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏమైనా ప్లాన్స్ ఇవ్వడము, తర్వాత టీచింగ్ సంబంధించి బుక్స్ ఇవ్వడము, ఇలా అంటే ఒక మంత్స్కి ఒక టార్గెట్ ఒక ఎడ్యుకేషన్లో కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక విధంగా ఒక ప్రాజెక్ట్గా చేసుకొని దాన్ని ఏంటంటే అప్డేట్ చేసుకుంటే ఈ విధంగానే మీరు కలవడం జరుగుతుంది. ఏదో గెట్ టుగెదర్ పార్టీ చేసి మరి టీచర్స్ రప్పిస్తున్నారు, గౌరవిస్తున్నారు కాదని లేదు, దానికన్నా ఇది ఒక మహోన్నతమైనటువంటి భావన ఉంటుందని నా ఉద్దేశం. అంటే టీచర్ గౌరవించడం మంచిదే కాదని లేదు, అక్కడితో ఆగిపోకుండా సమాజంకి అంటే మీరు మళ్ళీ ఇలాంటి లైఫ్ మనకు రాదు కాబట్టి మీ వల్ల ఒక ప్లాంట్ వేసారు అనుకోండి, అది ఒక 4 ఫ్రూట్స్ వేస్తుంది, తర్వాత షాడో వేస్తుంది, ఒక 4-5 పక్షులకి నీడేస్తుంది, దానివల్ల కొంత పొల్యూషన్ తగ్గుతుంది. ఇలా మీరు చేసినటువంటి సర్వీస్ వల్ల 4-5 ఈ విధంగా ఆలోచించడం వల్ల మనం తరతరాలు అంటే మీరు చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా ఫాదర్ ఇలా చేస్తున్నారు కాబట్టి మనం ఇలా చేయాలి. మనకు ఒక కథ ఉండేది అనమాట. ఒక పేరెంట్ ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్నని అవుట్ హౌస్లో పెట్టి వుడెన్ బౌల్లో పెడుతుంటాడు మీల్స్. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఈ అబ్బాయి చూసి ఈడు కూడా వుడెన్ బౌల్ తయారు చేస్తాడు. చిన్నప్పుడే 5th క్లాస్ అప్పుడే ఏంట్రా నాన్న వుడెన్ బౌల్ చేస్తాడని ఫాదర్ అడుగుతాడు. నువ్వు మరి మీ అమ్మా నాన్నలకి వుడెన్ బౌల్లో పెడతాను కదా, మరి నువ్వు ఇప్పుడు ఓల్డ్ అయితే నీకు వుడెన్ బౌల్ అవసరం కదా, అప్పుడు నాకు టైం ఉంటుందో లేదో ఈ వుడెన్ బౌల్ నీకోసమే చేస్తానంటే. అంటే చూసారా పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారంటే మనల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎకనామికల్లో చాలా మంది నా స్టూడెంట్స్ టైం అయితే ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత అయినా సరే కొంత టైం తెచ్చుకొని ముందుగా మీ పేరెంట్స్ని కొద్దిగా ఆప్యాయంగా చూస్తూ, టీచర్స్ని చూస్తూ, మీ తోటి ఫ్రెండ్స్ని కూడా ఒక మంచి రిలేషన్స్తో మెయింటైన్ చేస్తూ ఈ సమాజానికి ఏదైనా సరే విద్యార్థులకి అంటే అమౌంట్ రూపంలో కాకుండా ఒక ఆర్టికల్స్ రూపంలో ఇస్తూ డెవలప్ చేయాలి. మనం ఎంత పంచుతుంటే మీకు అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానాన్ని పంచితే జ్ఞానం పెరుగుతుంది అన్నట్లుగా. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇది ఒకసారి ఆలోచించే విషయం, ఇది అంత నెసరీ కాదు కానీ మంచిగా ఆలోచిస్తే బాగుంటుందని చివరిగా నా అభిప్రాయం. ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు బేసిక్గా ఒక క్లాస్లో ఒక 30 మెంబర్స్ ఉంటే అందులో 10 మెంబర్స్ అబోవ్ యావరేజ్గా మంచిగా చదివే వాళ్ళు ఉంటారు, ఒక 10 మంది మిడిల్గా చదువుతారు, ఒక 10 మంది వాళ్ళు ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఈ ముగ్గురిని ఎలా మేనేజ్ చేసేవారు సార్? మా RCM స్కూల్లో ప్రత్యేకంగా మా స్కూల్స్లో చెప్తున్నప్పుడు ఈ ముగ్గురిని ఎలా మేనేజ్ చేసేవారు? ఈ ముగ్గురు అంటే ఫస్ట్ టాపర్స్ ఎప్పుడు కూడా టాపర్స్ రిజల్ట్ ఎప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, టాపర్స్ రిజల్ట్ ఎప్పుడు కూడా ఒక టీచర్లో ఉండదు. ఎప్పుడైనా సరే బాల్ నేను కొట్టేటప్పుడు గోల్ అవతలకి వెళ్ళేటప్పుడు అటు నుంచి కూడా రావాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును.
టీచర్ ఒకవైపు ఉంటే స్టూడెంట్ పేరెంట్ ఇంకో వైపు ఉంటాడు. ఈ బెస్ట్ అంతా కూడా టీచర్ ఏ విధంగా అయితే ఫాలో అప్ అవుతాడో క్లాసులో అదే సేమ్ రేషియోలో స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ అదే ఈక్వల్ రేషియోలో ఇంటి దగ్గర ఫాలో అప్ అవుతుంటాయి. ఒక లెసన్ నేను టీచ్ చేసేటప్పుడు అదే లెసన్ అక్కడ రీడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళంతా ఏం జరుగుతుంది బెస్ట్ అవుతుంటారు. ఈ మిడిల్లో ఉండేవాళ్ళు ఏమవుతుంది, మిడిల్లో ఉండేవాళ్ళు పేరెంట్స్కి అంత టైం ఉండదు. పేరెంట్ ఇంకొక దగ్గర వర్క్ చేస్తుంటారు. మదర్ గ్రాడ్యుయేట్ అయితే పర్లేదు, ఆవిడ హౌస్ వర్క్స్ చేసుకొని చేయాలి. వీళ్ళకి అంత టైం లేకపోవడం వల్ల అప్పుడప్పుడు సూపర్వైజింగ్ చేయడం వల్ల వాళ్ళ రిజల్ట్ మిడిల్లో ఉండిపోయింది. రెండోది, ఈ మిడిల్లో ఉండే వాళ్ళు చాలా మంది కొద్దిగా ఐక్యూ ఎక్కువ ఉండి మంచిగా బ్రిలియన్స్ అయితే వాళ్ళు ఓన్ ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వచ్చేవారు. ఈ లాస్ట్లో ఉండే వాళ్ళు ఏం చేసేవారు, ఎంత మనం చెప్పిందే ఇక్కడ చదివేవారు, ఇంటికి వెళ్ళి రివిజన్ అనేది ఉండేది కాదు. ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి వర్క్స్ బటన్ వల్ల వీళ్ళు కూడా పిల్లలు కూడా వర్క్ చేయవలసిన పరిస్థితి వచ్చేది. అంటే వాళ్ళ మమ్మీ ఎక్కడైనా ఫ్రూట్స్ వెళ్ళారనుకోండి, పక్కన రోడ్డు పక్కన ఫ్రూట్స్ గట్ట అమ్మేటప్పుడు వీడు ఈవినింగ్ ఏం చేసేవాడు స్టూడెంట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా వెళ్ళాలి. వెళ్ళకపోతే తప్పదు, ఇంకా అక్కడ వేరే ఆప్షన్ ఉండేది కాదు. వాడు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు లేక వాడు చదవడానికి టైం లేక ఇంటి దగ్గర రివిజన్ చేయడానికి లేక మనం చెప్పింది అండర్స్టాండింగ్ చేసుకునే పరిస్థితులు లేక వాడు డ్రాబ్యాక్ అయిపోయాడు. నేను ఇక్కడ ఏం చేసేవాడిని అంటే ఈ 3 కేటగిరీని ముందు డివైడ్ చేసేవాడిని. రిజల్ట్ ఇచ్చిన తర్వాత చూసేవాడిని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండేవో చూసి ఈ టాపర్స్ని ఏం చేసేవాళ్ళము ఎక్స్ట్రా కోచింగ్స్ డూ దిస్ అని చెప్పి ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళకి ఐక్యూ పెరుగుతుంది, వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసి వాళ్ళని సపరేట్ చేసేవాళ్ళు. ఈ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఏ ఎగ్జామ్స్ ఏ సమ్స్ వీళ్ళు చేయలేకపోయారో వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఎక్కడ ఈ అబ్బాయి డిఫికల్ట్ గా ఉన్నాడు, ఎక్కడ రాంగ్ స్టెప్ చేస్తున్నాడు, ఎక్కడ ఈ సమ్స్ ప్రాబ్లం చేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే వాళ్ళు చేసేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఈ లాస్ట్ థర్డ్ ప్రాబ్లం మనకు సమస్య. ఈ థర్డ్ ఏంటంటే వీళ్ళకి ముందు అండర్స్టాండింగ్ లేదు, మనం చెప్పిన లెసన్ ని అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతారు. వాళ్ళకి ఏం చేయాలి, బిలో ఇంకా అంటే 10th క్లాస్ అనేసరికి 9th క్లాస్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ మనం చెప్పాలి. వాళ్ళకి అదనంగా 1 గంట ఎక్స్ట్రా తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళకి ఏం చేసేవారు, లేజర్ పీరియడ్ వచ్చేటప్పుడు అటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి ఫౌండేషనల్ క్లాసెస్ కింద 9th అంటే 10th అయితే 9thలో ఆ చాప్టర్కి ఎక్కడ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుందో 9th అయితే 9th, 8th అయితే 8th అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ బేసిక్స్ ముందు నేర్పించాలి. బేసిక్స్ తో పాటు అలా అలా అప్డేట్ చేస్తూ ఈ 10th క్లాస్ సిలబస్లోకి దాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలా ఈ ట్రయాంగిల్ ప్రాబ్లం చేయడం వల్ల అబ్బాయి బెస్ట్ మార్కులు కాకపోయినా సరే ఒక మంచి అంటే మిడిల్ మార్కులతో పాస్ అయ్యి బయటికి రావడం జరిగింది. నేను ఏంటంటే ముందు బేసిక్స్ నేర్పిస్తూ అలా ముందుకి ప్రాక్టీస్ చేస్తూ అబ్బాయికి క్వశ్చన్ త్వరగా 2-3 సార్లు అంటే క్వశ్చన్లో ఉన్నటువంటి నెంబర్స్ని కూడా చేంజ్ చేసి, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రావు అనమాట. ఆ అబ్బాయి ఏ విధంగా అయినా సరే ఎగ్జామ్లో అర్థం చేసుకుని అది ఆన్సర్ చేసేటట్టు సాల్వ్ చేసేటట్లు నేను ప్రాక్టీస్ అనేది చేసేవాడు. ఆ విధంగా మ్యాక్సిమం 100% రిజల్ట్. ఏదో ఒక 1 ఇయర్ మాత్రం ఒక 1 or 2 మెంబర్స్ నా సబ్జెక్ట్లో ఎక్కడ వీక్ అవ్వలేదు, ఇంక వేరే సబ్జెక్ట్లో అయ్యారు. అయితే మొత్తం 100% రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది మీరు ఆర్సీఎంలో ఉండేటప్పుడు మీరు మాకు ఫస్ట్ అంటే ఆ ఇయరే మీరు ఫిజిక్స్కి రావడం చాలా యాక్టివ్, అంటే మీరు యంగ్ కదా, అంటే ఆ టైంలో ఫస్ట్ టైం సార్ మీరు అప్పుడు టీచింగ్ తీసుకోవడం? ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. మీరు వచ్చినా కూడా చాలా ఇష్టపడేవారు, అంటే ఇష్టపడేవాళ్ళు. మలేషియా మాస్టర్ వస్తున్నారు, ఫన్ ఉండేది. అలాగే క్లాస్లో ఒక లీనియన్స్ ఇస్తూ చక్కగా మీరేంటంటే ఇప్పుడు మీరు ఈ యాక్చువల్గా కొంతమంది ఐఎమ్ నాట్ మెన్షన్, కొంతమంది టీచర్స్ ఏంటంటే చదవని విద్యార్థుల్ని పట్టించుకునేవారు కాదు. ఇక్కడనే కాదు, ఏ స్కూల్లోనూ కూడా ఏంటంటే అది ఒక తలనొప్పి. కానీ మీరు ప్రతి ఒక్కరికి ఒకటే వాల్యూ ఇస్తూ అందరినీ ఒకేలాగా టీచ్ చేయడం, అది మీరు బాగా మా మీద క్రియేట్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ అది. సో ఇప్పుడు ఆర్సీఎం స్కూల్లో చెప్తున్నారు, ఇప్పుడు ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎస్జిటి అంటే 1 to 5 స్టూడెంట్స్ ఉంటారు. అవును. ఇక్కడ 6th to 10th క్లాస్ ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ 1 to 5 మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. అవును. కానీ ఇప్పుడు 10th క్లాస్ చెప్పడం అనేది అక్కడ ఉన్న సబ్జెక్ట్కి అది కష్టం అవ్వచ్చు, కానీ చెప్పడం ఈజీ. ఎందుకు, వాళ్ళు చేయగలరు. కానీ ఇప్పుడు 1 to 5లో మన పిల్లలు చేయలేరు. వాళ్ళు అంటే మేము దగ్గరుండి చేయాలి, అంటే ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టాలి. అదేవిధంగా మా యొక్క సబ్జెక్ట్ కూడా
కిల్ అయిపోతుంది. ఎందుకు 10th క్లాస్ సబ్జెక్ట్ అంతా మర్చిపోవాల్సి వస్తుంది. మేము 1 to 5 బుక్స్ రిఫర్ చేయడం వల్ల మాలో ఉన్న సబ్జెక్ట్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల మేము ఏం చేస్తాం, అదనంగా బుక్స్ ఇప్పటికీ సబ్జెక్ట్ మర్చిపోకుండా నేను తరోగా గూగుల్ ఎక్కువ చెక్ చేస్తుంటాను. అంటే ఫిజిక్స్ లేటెస్ట్ వెర్షన్ ఏది వచ్చినా సరే అన్ని నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నిట్లో కూడా సి లాంగ్వేజ్ దీంట్లో నాకు టచ్ ఉంది. ఎందుకంటే నాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు తరోగా అంటే ఒక ఐఐటి, ఎన్ఐటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఐ అండర్స్టాండ్, సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అంటే మా పిల్లలకు చెప్పడమే కాకుండా ఏదైనా డౌట్స్ వస్తే మా విలేజ్లో కూడా నేను ఇచ్చేస్తుంటాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే 1 to 5 చెప్పడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళ పిల్లలు చాలా అంటే ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళని బాగా మనం అండర్స్టాండ్ చేసుకుని చాలా పేషెన్స్తో చెప్పాలి. ఎక్కడ కూడా పేషెన్స్ అవసరం. నేను వచ్చినటువంటి కొత్తలో నేను చెప్పినటువంటి ఫిజిక్స్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఉండేది చెప్పేవాడిని కాదు. టెక్స్ట్ బుక్లో థియరీ, మనకు కావాల్సింది ప్రాక్టికల్స్. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో జోడించేటప్పుడే స్టూడెంట్కి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎక్కువ అవే చెప్పేవాడు. న్యూటన్ థర్డ్ లా చెప్పేటప్పుడైనా ఏదైనా సరే ప్రతి పాయింట్ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో అటాచ్ చేసి చెప్పడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇది జీవితానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు రియల్ లైఫ్కి ఇది ఎగ్జాంపుల్ అవుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అదే నాలో ఉన్న క్రియేటివ్నెస్ పెంచింది, నాలో సబ్జెక్ట్ను కూడా పెంచింది. అదే నేను చూశాను సార్ మొన్న. ఇప్పుడు మీరు పిల్లలకి టీచ్ చేస్తున్నప్పుడు ఒక బాటిల్కి 3 sides హోల్ పెట్టి ఎయిర్ ప్రెజర్. సో చిన్నపిల్లలకి ఆ విధంగా చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఒక గవర్నమెంట్ స్కూల్లో అలాగా ప్రాక్టికల్గా చేసి చూపించడం అనేది నాకు తెలిసి అంటే కొంచెం టీచర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరేమో. అంటే ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉందంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు జాయిన్ చేస్తున్నారు సార్, ఎవరు చేయట్లేదు కదా. సో మీరు అలాగా ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపిస్తుంటే మీలో ఉన్న ఆ టీచర్ అంటే మీరు అవతల వాళ్ళకి ఎంత చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని మీరు కృషి చేస్తున్నట్టు నాకు అర్థమైంది. దానివల్ల మీ స్ట్రెంత్ ఎంత ఉంటుంది సార్ అక్కడ? మా స్ట్రెంత్ ఒక 10 members, ఎక్కువ లేరు, 10 members. సో ఈ విధంగా పడిపోవడానికి గల కారణం ఏమంటారు? ఒక 10 members ప్రైవేట్ స్కూల్స్ సీట్స్ దొరకట్లేదు. యాక్చువల్గా నేను 9 years ఎంపీపీఎస్ పాత ఇవ్వాల్సి అని నర్సంపేట మండలిలో పనిచేశాను. నేను 2006లో అక్కడ జాయిన్ అయ్యాను. అదే వచ్చాను ఆ స్కూల్కి. అప్పుడు 21 members ఉండేవారు అక్కడ. 21 members అయితే 9 years స్టార్ట్ చేశాను. 21 membersని 21, 24, 25, 26, 36, 46 రోల్ పెరిగింది. నేను ఉన్న రోల్ ఇప్పుడు కూడా పెరిగింది ఆఫ్ కోర్స్. అక్కడ కూడా ఏం చేశానంటే నేను వెళ్ళిన వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ లో విలేజ్ ఎల్డర్స్, పొలిటికలిస్ట్, ఎడ్యుకేషనిస్ట్ ఆల్ మెంబర్స్ ఇంక్లూడ్ చేసే, సచివాలయం స్టాఫ్ ని కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళం, పేరెంట్స్, చైర్మన్ అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లెసన్ చెప్పినప్పుడు ప్రతిరోజు కూడా ఒక లెసన్ ని లైవ్ షూట్ చేసేవాడిని. షూట్ చేసి ఆ యొక్క విద్య ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎక్కువ కూడా బై హార్ట్ ఉండేది కాదు, డూయింగ్ ఎక్స్పెరిమెంట్, డూయింగ్ మెథడ్ అది ఎక్కువ కూడా ఉండేది. అలా చెప్పడం వల్ల ఏంటంటే రోల్ పెరిగింది. పిల్లలు కూడా మంచి షార్ప్ గా, ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ప్రతి వీడియో కూడా రిలీజ్ చేసేవాడిని విలేజర్స్ కి. అప్పుడు నేను చేయడం వల్ల నేను క్యాంపెయిన్ చేయ అవసరం లేదు. ఎందుకు స్టూడెంట్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ బెస్ట్ అని నన్ను, గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ బెస్ట్ అంటే వాళ్ళు బెస్టే కాదనలేదు. మేము 100 మంది అంటే 1000 మంది రాస్తే అందులో 100 members జాబ్లు వస్తాయి. బాగా ఎక్స్పెరిమెంటల్గా టీచింగ్ చేసి మెథడ్స్ నేర్చుకొని వాళ్ళు నేర్చుకుంటారు కాదనలేదు. ఇక్కడ బై హార్ట్ కాదు, డూయింగ్ మెథడ్ ఎక్కువ ఫాలో అవుతారు. అయితే పేరెంట్స్కి ఎలా ఉందంటే ఏదో 4 ఇంగ్లీష్ మాట్లాడేదే కాదు. ఇప్పుడు ఉన్నారు నా స్టూడెంట్స్ అంతా కూడా చాలా మంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ స్టూడెంట్, నా ఇంట్లో మా వైఫ్ గవర్నమెంట్ స్టూడెంట్, మా బ్రదర్ గవర్నమెంట్ స్టూడెంట్, మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే. గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ప్రెజర్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఓన్ గా నేర్చుకునేటట్లు మేము కల్పిస్తాం. వాడికి ఏ స్టూడెంట్ అయితే ఓన్ క్రియేషన్ తో నేర్చుకుంటాడో అలా నేర్చుకునేవాడు ఐక్యూ పెరుగుతుంది, క్రియేటివ్ పెరుగుతుంది. అలాంటి వాడు ఫ్యూచర్ లో పైకి వెళ్ళేటప్పుడు ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ ఇవి ఓన్ క్రియేషన్స్ వల్లే వాడు ప్రిపేర్ అవడం వల్లే కొట్టగలడు జాబ్ అయినా సరే. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఏమవుతుంది, వీడు ఆలోచించవలసింది కూడా వాడు ఆలోచించి బుక్ తయారు చేస్తున్నాడు, ఒక 100 bits తయారు చేస్తున్నాడు. ఆ బిట్స్ వీడు ఏం చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ అందులో కూడా బెస్ట్ వస్తున్నాడు. ఎలా 100 bits కాకుండా వాడు ఏం చేస్తాడు, ఓన్ గా రిఫరెన్స్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తాడు. కావాల్సి చూడండి టాపర్స్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన టైం కాకుండా అంటే అక్కడ ఉన్న టైం కాకుండా
ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఓన్గా నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫరెన్స్ చేస్తారు. ఓన్ రివిజన్ రావాలంటే ఓన్ క్రియేటివ్ అనేది బేసిక్లోనే పడాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఆ విధంగానే బోధిస్తున్నాయి. ఇప్పుడు నేను రీసెంట్గా వచ్చినటువంటి స్కూలు గొనపేట అనేది ఉంది, చెన్నాపురం పంచాయతీ. అక్కడ కూడా మొన్న నేను వెళ్ళిన తర్వాత వాట్సాప్ క్రియేట్ చేశాను, గ్రూప్ చేసి పంచాయతీలో ఉన్న అందరినీ కూడా ఇన్వైట్ చేశాను గ్రూప్లోకి. అక్కడ డూయింగ్ మెథడ్ ఫాలో అయ్యాను. ఒక సైన్స్లో ఎయిర్ ప్రెజర్ అంటే ఎయిర్ ఏ విధంగా ప్రెజర్ కలిగిస్తుంది అనేది నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒక బెలూన్ తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను. అది మనకు ఆల్రెడీ ఒక గ్లాస్లో వాటర్ పెట్టి ఒక పేపర్ పెట్టి రివర్స్ చేసేటప్పుడు ఆ పేపర్ ఉండిపోతుంది. ఎలా ఉండిపోతుంది? యాక్చువల్గా వాటర్ ఫోర్స్ దానిపై అప్లై చేస్తుంది, కానీ అది కిందకి పడాలి, పడడం లేదు. అంటే గ్లాస్లో ఉన్న వాటర్ కన్నా కింద ఉన్నటువంటి ఎయిర్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. నాలో ఉన్న ఈ క్రియేటివ్నెస్ ఎలా వచ్చింది? ఒకప్పుడు అక్కడ ఆర్సీఎంలో నేర్చుకున్నటువంటి విషయాలు ఇక్కడ నేర్పిస్తున్నాను. ఒకవేళ నేను అక్కడికి ఆర్సీఎంలో జాయిన్ అయినప్పుడు నాకు ఎంత క్రియేటివ్నెస్ ఉంటే నా స్టూడెంట్స్ ఇంకా సైంటిస్టులు అయిపోతారు. ఎందుకు? ఇంకా ఎంతకన్నా ఎక్కువ బోధించేవాడిని. నాకు అక్కడ అవకాశం లేదు, అంటే అప్పుడు ఇంకా నేను స్టెప్లో ఉన్నాను, ఆన్ ద వే. కానీ ఇప్పుడు నేను ప్రతిదీ సైన్స్ కాదు, మ్యాథ్స్ కూడా ఎక్స్పెరిమెంటల్ మోడల్. టైం దొరికితే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను, చేసి పిల్లలతో చేయిస్తాను. చేయించి పిల్లలతో అక్కడ ప్రతిదీ లో కాస్ట్ నో కాస్ట్. జస్ట్ ఒక వేస్ట్ వాటర్ బాటిల్, ఒక స్ట్రా, ఒక బెలూన్, వాటర్. దీంతో అసలు ఎయిర్ ఏ విధంగా చేస్తుంది, తుఫాన్స్ ఎలా వస్తున్నాయి, సునామీస్ ఎలా వస్తున్నాయి, ఎయిర్ ఎలా పాస్ అవుతుంది, దీనివల్ల ఎఫెక్ట్స్ అంటే ఎయిర్ వల్ల మనకు ఉపయోగాలు ఏమున్నాయి, లాస్, ఇలా. అంటే పిల్లవాడి జీవితంలో వాడు ఫ్యూచర్లో, అంటే ఇది ప్రైమరీ అవ్వచ్చు, వాడి ఫ్యూచర్లో డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత వాడు పూర్తిగా అప్పుడు గుర్తొస్తుంది నేను చెప్పిన పాఠం. సార్ ఈ విధంగా బోధించారు అంటే ఒక విషయాన్ని, ఒక ఉదాహరణకి ఒక మల్టిపుల్ క్వశ్చన్ ఉంది, ఒక మల్టిపుల్ క్వశ్చన్ ఇచ్చాం, కింద 4 ఆన్సర్ ఇచ్చాం. మనం ఎలా నేర్స్తాం? మల్టిపుల్ క్వశ్చన్ చదువుతాం, ఒక ఆన్సర్ టిక్ పెడతాం. మిగతా 3 ఆన్సర్లు ఎందుకు అవ్వలేదు? ఎవరు ఆలోచిస్తారో వాడు ది బెస్ట్. అంటే ఆ 3 ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాలేదు, కానీ ఏదో క్వశ్చన్కి ఆన్సర్ అవుతాయి కదా, అదే ది బెస్ట్. ఆ 3 ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యే అనే విషయం తెలుసుకుంటే తక్కువ టైంలో 4 ఆన్సర్ నేర్చుకుంటాం. 4 ఆన్సర్లు వాడే ది బెస్ట్. అలా ఎవరైతే చదువుతారో వాళ్ళే సైంటిస్ట్ ఖచ్చితంగా. అంటే మనం పిల్లలకు ఆ విధంగా నేర్పించాలి. అంతేగాని మనకు టైం లేదు, 45 నిమిషాలు బోధించేసి మనం ఒక స్టడీ ఒక వర్క్ బుక్ ఇచ్చి రాసేసిన తర్వాత వర్క్ బుక్ లో రిజల్ట్ చూసిన తర్వాత పేరెంట్స్కి ఏంటి కావాలి? వెంటనే రిజల్ట్ కావాలి. ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ ఫుడ్ తింటానో ఇన్స్టెంటే. ప్రతి వాడు ఇన్స్టెంట్ ఫుడ్ నేర్చుకున్నాడు. ఇన్స్టెంట్ వల్ల ఎన్ని అనర్థాలు తెలుసు కదా. స్ట్రాంగ్ అవ్వాలి ఆ రోజులో రుబ్బి గాలిలు పెట్టి తినేవాళ్ళు ఎవరు? అది డైజెస్ట్ కూడా కాదు. మేము ఇన్స్టెంట్ టీచింగ్ చెప్పము, స్ట్రాంగ్ బేసిక్ స్ట్రాంగ్ చెప్తాం ఇప్పుడు కూడా. అందువల్ల ఇది రిజల్ట్ చాలా స్లోగా వస్తుంది, కానీ ఇది ఫిక్స్ రిజల్ట్. ఇది ఖచ్చితంగా 100% రిజల్ట్. కానీ ఆ రిజల్ట్ నీ పేరెంట్స్ మనం యాక్సెప్ట్ చేయడం లేదు. ఇన్స్టెంట్ రిజల్ట్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ అది ఒకనొక టైంలో మన ఎంసెట్ లో ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాడి బుక్ లో వచ్చింది రాయగలడు, లేనిది ఆలోచించలేడు. ఒకవేళ ఆలోచించాడంటే ఓన్ ఎఫెక్ట్ పెట్టాడు, ఓన్గా అబ్బాయి క్రియేటివ్ గా చదివాడు అని అర్థం. చదవలేదు అన్నావు, ప్రైవేట్ స్కూల్లో కూడా క్రియేటివ్ చదివిన వాళ్ళు ఉన్నారు, కాదనలేదు. కానీ ఈరోజు మన ఐఏఎస్ ఐపీఎస్ అయినా మంచి మంచి స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అంటే 40% అటు 60% వస్తున్నారు. ఎలా వస్తున్నారు? టీచర్స్ అంతా ఎఫెక్ట్స్ పెట్టి క్రియేటివ్ గా బోధించాలి. క్రియేటివ్నెస్ ది బెస్ట్. క్రియేటివ్నెస్ లేకుండా ఏమి చెప్పలేము. నేను మీ స్కూల్లో ఎంటర్ అయ్యేటప్పుడు నాకు క్రియేటివ్నెస్ చాలా తక్కువ. ఒక నాలో ఇంతకన్నా క్రియేటివ్నెస్ ఉంటే మీరు ఇంకా షార్ప్నెస్. నేను చెప్పేటప్పుడు మన ఈ చైతన్య అబ్బాయి ఆర్డినరీ అంటే మిడిల్ స్టూడెంట్, చాలా బ్రిలియంట్, చాలా ఎక్స్పర్టే, కానీ బ్రిలియంటే, కానీ చాలా హార్డ్ అంటే మిడిల్లో వచ్చే మార్క్స్. ఎక్కువగా యాక్టివ్నెస్ ఏంటి? డ్యాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఈ అబ్బాయికి. ఆ స్పోర్ట్స్ వేసుకొని మంచి డ్యాన్స్ చేసేవాడు, మంచి లిరిక్స్ కి లెగ్ మూమెంట్ గట్రా భలే ఉండేది. కానీ నేను ఎప్పుడు అప్రిషియేట్ చేసేవాడిని. ఎప్పుడు చదివినా సరే చదువు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను ఒకసారి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను, నీవు ఒక డ్యాన్స్ రావాలనుకో ఖచ్చితంగా 10th ఇంటర్ డిగ్రీ పాస్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. వితౌట్ ఫెయిల్ డ్యాన్స్ రావలేవు. మంచి డ్యాన్స్ అయినా తీసుకోడు. నీకు సమాజానికి కావాల్సిన సర్టిఫికేట్ చెప్పాను, నీకు సమాజంలో బెస్ట్ కొన్ని మార్క్స్ తో పాటు నువ్వు ఇది నేర్చుకో, కానీ కొద్దిగా దీనిపై కూడా ఎఫెక్ట్ పెట్టు అని చెప్పగానే అబ్బాయి బ్రిలియంటే. కానీ ఈరోజు అబ్రాడ్ లో ఉన్నాడు, చేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఆయన డాన్సరే. ఆ డాన్సర్ పోనీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వకపోయినా ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నాడు. తను ఇప్పుడు ఏలో ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, 5 lakhs per month. అదే ఒక బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు. అందువల్ల నేను చాలా అప్రిషియేట్ చేసేవాడిని, ఎప్పుడు కృషి చేసేవాడిని కాదు. చాలా బాగుంది డ్యాన్స్, దీంతో పాటు కొద్దిగా ఎడ్యుకేషన్ ఉండాలని స్మూత్లీగా చెప్పేవాడిని. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇప్పుడు పరిస్థితిలో స్మూత్లీగా మనం హ్యాండిల్ చేయాలి స్టూడెంట్ని. చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఫుడ్, క్లైమేట్, వీటి వల్ల ఏవి కూడా సఫిషియెంట్గా
లేదు, స్టూడెంట్ని డీల్ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఉపాధ్యాయుడు స్టూడెంట్ యొక్క పరిస్థితిని తెలుసుకొని మనం వాడిని ఏ విధంగా వాడిని మనం మంచి డిసిప్లైన్గా తయారు చేయాలనేది చాలా టఫెస్ట్ జాబ్. ఇది అంత ఈజీ అయిన జాబ్ కాదు. ఇప్పుడు అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ టీచర్ జాబే. ఇప్పుడు చాలా కష్టమైన జాబ్ కూడా. ఒకప్పుడు ఈజీ అనుకుంటారు కానీ ఇప్పుడు చాలా అంటే రాబోయే రోజుల్లో కూడా చాలా టఫెస్ట్ జాబ్ అవుతుంది. ఎందుకంటే తగ్గుతుంది టీచర్ యొక్క ఇది పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఇవి వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల తగ్గుతుంది. కానీ ఏదైనా సరే ఎఫిషియన్సీగా ఎక్స్ప్లెయిన్డ్గా బోధించాలంటే ఖచ్చితంగా టీచర్ ఉండాలి. అన్ని పనులు ఇంటెలిజెన్స్ పనులు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇవన్నీ చేయలేదు. ఖచ్చితంగా టీచర్ అనేది గురువు అనేవాడు సమాజానికి అవసరం. నాకైనా గురువు అవసరమే, ఇప్పటికి కూడా గురువు అవసరమే. నేనేమైనా 4 విషయాలు నేర్చుకోవాలంటే గురువు అవసరమే. కాబట్టి గురువుని ఎప్పుడు కూడా మనం ఉన్నత స్థానంలో ఖచ్చితంగా పెట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందని నా అభిప్రాయం. ఓకే సార్, మీరు 500 మెంబర్స్ని చూశారు. ఈ 500 మెంబర్స్లో మీరు ఇందాకలో ఒక పాయింట్ రేస్ చేశారు. మీరు అందరూ కలిపి ఒక ఎన్జిఓగానో లేకపోతే ఒక గ్రూప్గానో ఏర్పడి మీ ఓల్డ్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే మీలో ఉన్న స్టూడెంట్స్ని కలుపుకొని కొంతమంది ఎకనామికల్గా డెవలప్ అవ్వని వాళ్ళు ఉంటారు, అలాగే వెల్త్ పరంగా వెనక్కబడే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇస్తూ మీరు ఒక గ్రూప్గా ఏర్పడి చెయ్యాలి అనే ఆలోచన నిజంగా వెరీ ఫార్వర్డ్ థింకింగ్ సార్. ఎందుకంటే అలా చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. బేసిక్గా రీసెంట్గా మేము ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుంటున్నప్పుడు ఏమైందంటే వి థాట్ మనం ఎలాగైనా చేద్దాం, మన క్లాస్మేట్స్లో చాలామంది చాలా తక్కువగా ఉన్నారు. అంటే డైలీ బేస్గా ఈ రోజుల్లో రోజుకి 2000 రాకపోతే ఇప్పుడున్న సొసైటీలో బ్రతకడం కష్టం అయిపోతుంది. సో మన ఫ్రెండ్స్ని మనమే కొంచెం వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏమైనా పైకి తెచ్చి వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక పర్సన్ 10,000, ఇప్పుడు మేము ఒక 50 మెంబర్స్ ఉన్నాం సార్, అంటే మా సెక్షన్ వైజ్. సో మనిషి ఒక 10,000 వేసుకుంటే అక్కడ 5 lakhs అయిపోతుంది. ఆ 5 lakhsతో వాడికి ఏమైనా బిజినెస్ పెట్టవచ్చు ఒక పర్సన్కి. ఒక 1 yearలో, ఈ ఇయర్లో వీడికి చేసాం ఒక సెక్షన్కి 4 మెంబర్స్ బాగాలేదు, వెల్త్ బాగాలేదు, కానీ వాళ్ళకి ఏదైనా బిజినెస్ పెట్టేసుకుంటే చక్కగా వాడి కుటుంబాన్ని చూసుకుంటాడు అనే ఆలోచనతో ముందు పెడితే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అలా చేస్తారు? ఈ రోజుల్లో మనం అందరం కలవడమే చాలా ఎక్కువ అనే ధోరణికి స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. అంటే అప్పుడు పూర్వ విద్యార్థులు. కానీ మీరు చెప్పింది చాలా ఫార్వర్డ్ థింకింగ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా సార్? అది అంటే ఏ విధంగా మనం చేయొచ్చు? అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ముందు అంకిత భావం ఉండాలి. అవును స్టూడెంట్స్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. నెగిటివ్ ఒపీనియన్ ఉంటే చేయలేము. ఈ పాజిటివ్ ఒపీనియన్ ఉండి ఎక్కడ ఎవరైనా సరే ఆర్గనైజర్ సరైన వ్యక్తి అంటే ఉన్నటువంటి ఆర్గనైజర్ మీద ఫుల్ పాజిటివ్ ఉండాలి. అంటే ఇతను చేయగలడు, దానికి సరైన అకౌంటెంట్ చూపించాలి. ఇప్పుడు 5 lakhs ఇచ్చి ఒక అతన్ని మీరు ఎప్పుడైతే పెడతాడు 1 year తర్వాత ఏం చేస్తాడు, దాంట్లో ప్రాఫిట్ రాగానే ఆయన నెక్స్ట్ ఇయర్ మీకు సపోర్టుగా కొంత అమౌంట్ ఇవ్వగలడు. అవును ఖచ్చితంగా ఆయన అంటే మీరు భాగస్వాముడు అవుతాడు, ఒక పార్ట్నర్షిప్గా తయారవుతాడు. మీరు ఇచ్చే గిఫ్ట్ అంటే ఆర్సిఎంలో చదువుకొని ఆర్సిఎంకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే నాకు తెలిసి ఇది దీనికి ఒక మంచి గ్రూప్ అంటే ఈ లోకల్ గా ఉండేటటువంటి ఒక 10 మంది ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి దాంట్లో ఒక వ్యక్తిని ఒక అంటే చెక్ పవర్ వ్యక్తిగా దాన్ని నామినేట్ చేసుకుంటూ మిగతా 9 మెంబర్స్ ని సూపర్వైజింగ్ చేస్తూ ఆ ఫండ్ ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసేటట్లుగా దేనికి ఎంత పెట్టాలి, అది పెడితే రైట్ వే కాదా, అసలు బూమింగ్ లో ఉందా లేదా, ఇది సక్సెస్ అవుద్దా లేదా, తో పాటు ఆ వ్యక్తి కూడా ఎవరికైతే స్పాన్సర్షిప్ చేస్తారో అతనికి కూడా దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఏదో నాకు ఇచ్చారని కాకుండా ఖచ్చితంగా ఇందులో నేను రిజల్ట్ చూపించాలి, నెక్స్ట్ టైంలో నేను కొంత అమౌంట్ని స్పెండ్ ఇవ్వగలిగి ఉండాలి. ఇవ్వగలిగినప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. లేదంటే ఇది ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి మీరు మీ ఫ్యామిలీని చూసుకోవాలా, మీ బట్టను చూసుకోవాలా, ఇవన్నీ చూసుకోవాలా. కాబట్టి ఇచ్చిన అమౌంట్ తక్కువైనప్పటికీ కూడా అది యూజ్ఫుల్గా దాని నుంచి కొద్దిగా ప్రొడక్ట్ తయారవ్వాలి. ప్రొడక్ట్ అయ్యేటప్పుడు ఆ ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్ తయారవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అతను మీ పైన ఆధారపడ్డాడు, ఇంకొక వ్యక్తి ఆధారపడతాడు. ఖచ్చితంగా ఇది మంచి ప్రోగ్రామ్. ఇందులో ఒక బ్యాచ్ ముందుకు వచ్చిందంటే మిగతా బ్యాచ్లు ఖచ్చితంగా వస్తాయి. పోనీ ఇండివిజువల్గా చేయొచ్చు. ఇప్పుడు అందరూ కలవడం అనేది కాదు. ఇప్పుడు 1 year ఈ ఇయర్లో ఒక బ్యాచ్, నెక్స్ట్ ఇయర్ ఇంకో బ్యాచ్ ఫామ్ చేసుకోండి. మీరు కొంతమంది ఇచ్చేయండి, వాళ్ళు కొంతమంది ఇచ్చేయండి, అందరూ కలిపి చేయమని నేను ఎక్స్పెక్ట్ ఇచ్చేయడం లేదు. అయితే ఖచ్చితంగా అవుతుంది, కానీ కొద్దిగా ఎఫెక్ట్ పెట్టాలి, కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. మన ప్రొఫెషన్స్ మనం చూసుకుంటూ
ఒక్కరి వల్ల కాదు, అవును. లోకల్ గా ఉన్న 10 మెంబర్స్ దీనిలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే ఇప్పుడు మీకు కాకపోవచ్చు ఈ రోజు ఏదైనా పని ఉండొచ్చు, ఇంకొకరికి అది అసిస్ట్ చేసి డైలీ అవసరం లేదు, ఒక మంత్ లో ఏదో ఒక రోజు దీని మీద సూపర్వైజింగ్ చేసుకోవడం చేయడము, లేదంటే ఒక అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చింది, ఏదైనా ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా పెన్నులు బుక్స్ మీ ట్రస్ట్ అది మీ తరపున ఇవ్వడం, నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ని తీసుకోవడం, లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని తీసుకోవడం, ఏదైనా ఇంకొక మదర్ తెరెసా లేదంటే టీచర్స్ డే రోజు, ఇలా మన వివేకానంద జయంతి జనవరి 12 యువకులకు సంబంధించి ఏదైనా ఈ విధంగా ఖచ్చితంగా ఇది జరుగుతుంది కొద్దిగా. అంటే ఇప్పుడు మీరంతా జాబ్ హోల్డర్ నుంచి ఒక మిడిల్ ఇన్కమ్కి వచ్చారు అనుకోండి, ఒక మంచి సఫిషియెంట్ ఇన్కమ్కి వచ్చేటప్పటికి అందులో ఒక 5,000 2,000 స్పెండ్ చేయడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం అలాగా అనవసరమైన వేస్ట్ ఖర్చులు చాలా పెడుతుంటాం కాబట్టి ఇది కష్టమైందే, కానీ ఒకసారి మంచి యాటిట్యూడ్తో కానీ ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అదంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ముందు చేయడం అనేది చాలా ఉత్తమం. ఒకవేళ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ ఎక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆల్ సెక్షన్స్ కూర్చొని మాట్లాడి మంచి మెసేజ్ మీరు ఇవ్వడం మంచిది. దీంట్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ పొలిటికల్గా కానీ ఇంకే కానీ ఉండకుండా ఓన్లీ ప్యూర్గా సమాజానికి మన వల్ల ఏదైనా మంచి హెల్ప్ జరుగుతుందని. దీనికి ఏంటంటే ఎక్కడ ఎవరున్నా సరే ఇప్పుడు అంతా జూమ్ మీట్ వచ్చింది కాబట్టి మీటింగ్ అనేది ఎప్పుడు పెట్టుకోవచ్చు, మీరంతా ఆడిటింగ్ అనేది జరుగుతుంది, అంతా ఫోన్ పేలే కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. పెద్ద అమౌంట్ కాకపోతే చిన్న ఏదైనా ఒక విషయాన్ని చిన్న స్టెప్స్తోనే స్టార్ట్ అవ్వాలి, అది పెరిగి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయంలో ఏమైనా సజెషన్ కావాలంటే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, ఆల్వేస్ వెల్కమ్, ఖచ్చితంగా మీకు అందుబాటులో కూడా ఉంటాను. ఓకే సార్, ఇంకా మన స్కూల్ గురించి లేకపోతే అక్కడ ఉన్న టీచర్స్ విద్యార్థులు ఇవన్నీ కూడా మనం మర్చిపోలేని రోజులే సార్. కొన్ని సంఘటనలు మనకి హ్యాపీనెస్ని ఇస్తుంటాయి, స్కూల్ చదివాము దానివల్ల మనం కొంత నేర్చుకున్నామని. అలాగే మీరు ఏదైనా స్టూడెంట్ నుంచి ప్రేరణ పొంది మీకు ఒక హ్యాపీనెస్ ఇచ్చిన సన్నివేశం ఏదైనా ఒకటే ఉంది. అంటే ఈరోజు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ లాస్ట్లో ఎండింగ్లోకి వచ్చేసరికి నేను ఒకరోజు క్లాస్లో క్వశ్చన్ అడిగాను స్టూడెంట్స్ అందరికి, మీరు ఫ్యూచర్లో 10th క్లాస్ అయిపోయింది కదా, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు, మీరు అంటే ఇప్పటికే కెరియర్ స్టార్ట్ అయిపోద్ది, ఒక పలానా డాక్టర్ లేదా ఇంజనీర్ ఎక్కడ ఏది సెటిల్ అవ్వాలా మీరు చెప్పండి అని చెప్తే అందరూ వారి ఒపీనియన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ చౌదరి పావని అనే అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది నాకు, సార్ సరే మేమంతా ఏం కదా మీరేం అవ్వాలనుకున్నారా అన్నది అమ్మాయి అడిగింది, బెస్ట్ క్వశ్చన్ అడిగింది. నాకు ఒక చిన్న ఆశ్చర్యం అనిపించింది, ఆ అమ్మాయి అడిగినప్పుడు ఆన్సర్ నా దగ్గర లేదు. అంటే కరెక్ట్ మంచి క్వశ్చన్ వేసింది, నిజమే కదా మీ బ్యాచ్ వెళ్ళిపోయిన నెక్స్ట్ బ్యాచ్ సరే నా పరిస్థితి ఏంటి, అసలు మనకు కూడా గోల్ ఉండాలి కదని. అఫ్ కోర్స్ అప్పటికే గోల్ ఉంది కాదనలేదు, అంటే నా ఇంటి ఎకనామికల్ పరిస్థితులు బట్టి ఏదో గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని ఉండేది. కానీ నాకు మోస్ట్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే డిఫెన్స్. నాకు డిఫెన్స్లో చేరాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే డిఫెన్స్లో చాలాసార్లు వెళ్ళాను, అంటే క్యాంపెయిన్కి వెళ్ళడము, ర్యాలీలకి వెళ్తే హైట్ తక్కువ వల్ల నన్ను అన్క్వాలిఫై చేసేవాళ్ళు. చేసిన తర్వాత సరే అని చెప్పేసి ఇంటర్ తర్వాత NDS CDS రాశాను, కానీ అప్పటికి మనకు అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లేకపోయి అర్థమెటిక్ రీజనింగ్ లేక అన్ని డిస్క్వాలిఫై అయిపోయాను. డిస్క్వాలిఫై అయితే ఎట్లాగైనా సరే మనం డిఫెన్స్లో చేరాలని RCMలో ఉంటూ చాలా ఎగ్జామ్స్ రాశారు. ఆ కసితో నేషనల్ అది మన DRDOలో సెటిల్ అవ్వడం కూడా అదే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మెసేజ్ వింగ్లో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నాకు జాబ్ రావడం, మా ఇంటి దగ్గర పేరెంట్స్ ఓల్డ్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అర్థమైంది. మా మిస్సెస్ కూడా మరెందుకు అంత దూరం వెళ్ళడం అని చెప్పేసి ఆ జాబ్కి నేను విత్డ్రా అయిపోయి టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. అంటే వచ్చింది జాయిన్ అవ్వలేదు, కేరళకు వచ్చి ఇచ్చాడు పోస్టింగ్, వెళ్ళలేదు. అప్పటికే టీచింగ్ ఫీల్డ్ లో వచ్చింది, అప్పటికి బ్యాంక్ లో కూడా చేశాను. మీరు అనుకున్నది కానీ నాలో ఏదో వెళ్తి ఎలాగైనా మన ఇంట్లో ఒక డిఫెన్స్ అతను ఉండాలని అప్పుడు మా బ్రదర్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఒకేసారి నేవీ ఎయిర్ ఫోర్స్ కొట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేస్తున్నాడు, టెక్నికల్ లో చేస్తున్నాడు, చాలా అంటే మంచి ప్రొఫెషనల్ లో ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్ అబ్బాయి ఇంకా Group 1 మొన్న ప్రిలిమ్స్ రాశాడు, మెయిన్స్ వరకు ఇంకా వెళ్ళాడు, రాశాడు, కానీ ఫైనల్ రిజల్ట్ లో ఆ అబ్బాయికి రాలేదు. ఇంకా అది ఆయన ఒక్కడే ఉండిపోయాడు సెటిల్ అవ్వడం. అంటే నాకు ఇది ఇష్టం, అంటే ఒక డిఫెన్స్ లో చేరాలని. అయితే నేను చేయలేదు, మా బ్రదర్ అనేది చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే పేరెంట్స్తో అంటే మా పేరెంట్స్ మోటివేషన్ ఉంది. అదే ఇక్కడ ఎక్కువ ఏంటంటే టీచర్, నా కొలీగ్స్, ఇప్పుడు చెప్పాను కదా మన సార్స్ అందరూ కూడా, అసలు సార్స్ అందరూ కూడా బెస్ట్, చాలా మోటివేషన్ చేసేవారు అనమాట. ఎలాగైనా నీకు జాబ్ వస్తుంది,
ఇంకా ట్రై చేయని. ఈరోజు అటు ఆర్సీఎం ఇటు నా టీచర్స్ నా కొలీగ్స్ అందరూ ప్లస్ స్టూడెంట్స్ నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు ఒక టీచర్గా ఒక ఉన్నతమైనటువంటి సక్సెస్ అందుకున్నానంటే ఆర్సీఎం నా జీవితంలో ఒక బెస్ట్ రోల్ పోషించింది అనేది ఎటువంటి సందేహం లేదు. ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎప్పటికీ కూడా మా పిల్లలు కూడా నేను చెప్తుంటాను, నా ఇద్దరు అమ్మాయిలకు కూడా చెప్తుంటాను ఇలా నేను చేశాను, ఈ విధంగా చేశానని. మా మిస్సెస్ కూడా టీచరే కాబట్టి నేను ఒక మంచి అంటే మా ఫ్యామిలీ ఈ విధంగా ముందుకు సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఆర్సీఎం నా జీవితంలో అప్పటికి ఉంది. 50% ఎక్కువ రోల్ పోషించింది. స్టూడెంట్స్ కూడా రోల్ పోషించారు అని మరొకసారి నా స్టూడెంట్స్కి అందరు కూడా మంచి విషయాలు చెప్తున్నాను. నా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా సక్సెస్లో భాగస్వామిగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వాళ్ళు ఉండాలని, ఆ విద్యార్థులు కూడా మంచి సక్సెస్ని ఇంకా అందుకొని మంచి సర్వీస్ని మరి సమాజానికి అందేవాళ్ళని వాళ్ళందరికీ ఈ మన బ్రాడ్కాస్టింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాంటి అవకాశం మరి మిగతా టీచర్స్ కూడా మీరు కల్పించండి. వాళ్ళలో కూడా నాకన్నా మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మన స్టూడెంట్స్కి మన ఓల్డ్ స్టూడెంట్స్కి పరిచయం చేస్తారని మరొకసారి ధన్యవాదాలు సమర్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఇంత టైం పెట్టినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఆర్సీఎం పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇకపైన వచ్చే బ్రాడ్కాస్ట్లు కూడా మనం ఆర్సీఎంలో చదువుకున్నప్పుడు మనకు టీచ్ చేసినటువంటి టీచర్స్ని మనం తెచ్చుకునే అవకాశం వాళ్ళు మనకి కల్పిస్తే ఖచ్చితంగా ఇంకొక గురువుతో నెక్స్ట్ టైం ఈ పాడ్కాస్ట్ అనేది నడుస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మల్లేష్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఇంకొంతమంది విద్యార్థులకి ప్రేరణగా నిలుస్తున్నారు. అండ్ అలాగే ఆయన ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నటువంటి మండలాల్లో ఒక ప్రత్యేకంగా ఆయన సెల్ఫ్ మోటివేషన్తో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రుల అవగాహన క్రియేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో చక్కగా సమ్మేళనమై గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసేటట్టుగా అవగాహన కల్పిస్తూ ఆయనకు ఉన్నటువంటి స్కిల్స్ని పిల్లల మీద అప్లై చేస్తూ ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ అప్లికేషన్ థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోటివేట్ చేస్తూ చక్కగా మనకి ఆ రోజుల్లో మనం ఏ విధంగా మల్లేష్ మాస్టర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యామో ఇప్పుడు కూడా ఆయన అదే వృత్తిలో ఉంటూ చక్కగా టీచింగ్ ఫీల్డ్లో కొనసాగుతూ సమాజ సేవ చేస్తున్నారు. వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం మళ్ళీ ఒక మంచి వ్యక్తితో కలుద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. లోకా సమస్త సుఖినో భవంతు.